హలో అండ్ వెల్కమ్ టు ద ఆడియో ఎక్స్పర్ట్. ఈరోజు మనం 2024 బెస్ట్ ఫ్రీ డిఏడబ్ల్యూస్ గురించి తెలుసుకుందాం. సో డిఏడబ్ల్యూ అంటే ఏమిటి? వాట్ ఈజ్ డిఏడబ్ల్యూ? డిఏడబ్ల్యూ అంటే డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్. ఇది మనం మ్యూజిక్ రికార్డింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ ఇంకా ప్రొడక్షన్స్ చేసే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు టెక్నాలజీ వలన ఫ్రీ డిఏడబ్ల్యూస్ కూడా ప్రీమియం డిఏడబ్ల్యూస్కి సమానంగా ఉన్నాయి. సో మనం ఫ్రీ డిఏడబ్ల్యూలో వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అరే క్వాలిటీ ఏమైనా డిఫరెంట్గా వస్తుందని మాత్రం ఆలోచించకండి. సో ఫ్రీ డిఏడబ్ల్యూస్ కూడా మంచి క్వాలిటీని అయితే మనకి ఇవ్వబోతున్నాయి. వీడియో మొదలుపెట్టే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మ్యూజిక్ ప్రొడక్షన్ లేదా ఆడియో మిక్సింగ్ మాస్టరింగ్ గురించి కానీ, ఫ్రీ ప్లగ్గిన్స్, లూప్స్ అండ్ శాంపుల్ ప్యాక్స్, డా ఇన్స్టలేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ ప్రొడక్షన్, అలాగే మీరు మ్యూజిక్ లేదా మిక్సింగ్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఈ ఫ్రీ డిఏడబ్ల్యూస్లో అందరికీ తెలిసినటువంటి ఒక ఫేమస్ ఫ్రీ డిఏడబ్ల్యూ గురించి తెలుసుకుందాం. అదే ఆడాసిటీ. ఆడాసిటీ అనేది ఒక ఫేమస్ అండ్ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇది రికార్డింగ్, మిక్సింగ్ మరియు సౌండ్ ఎడిటింగ్ కోసం యూజ్ చేస్తారు. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మల్టీ ట్రాక్ రికార్డింగ్ అండ్ ఎడిటింగ్. మల్టీ ట్రాక్ ఎడిటింగ్ వల్ల ఒకేసారి డిఫరెంట్ ఇన్పుట్స్ నుండి రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా పాడ్కాస్ట్ చేసేవారికి యూజ్ అవుతుంది. బిల్ట్ ఇన్ ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో ఆడాసిటీలో రివర్బ్ అండ్ డిలే అండ్ ఈక్యూ, కంప్రెసర్స్, మరికొన్ని ఎఫెక్ట్ ప్లగిన్స్ ఇన్బిల్ట్గా వస్తాయి. సో మీరు మీ ఆడియోని మిక్స్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ ప్లగిన్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే నాయిస్ రిడక్షన్. ఆడాసిటీలో మెయిన్ ఫీచర్ ఈ నాయిస్ రిడక్షన్. ఈ ఫీచర్ వల్ల ఇంటెలిజెంట్గా నాయిస్ రిడక్షన్ చేసి ట్రాక్స్ని క్లియర్గా, ప్రొఫెషనల్గా చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ ఆడాసిటీలో థర్డ్ పార్టీ ప్లగిన్ సపోర్టు, మిడీ సపోర్టు, ఎఫెక్ట్స్ ప్రాసెస్ చేసుకోవడానికి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఆడాసిటీ మీకు విండోస్, మ్యాక్ సిస్టమ్స్ అలాగే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ సెకండ్ డిఏడబ్ల్యూ ఇస్ కేక్వాక్ బై బ్యాండ్ల్యాబ్. ఇది ఓన్లీ ఫర్ విండోస్ యూజర్స్. సో విండోస్ యూజర్స్ మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఇది ఒక ప్రొఫెషనల్ లెవెల్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం ఫ్రీగా అవైలబుల్ అయ్యే ఒక బెస్ట్ డిఏడబ్ల్యూ. దీంట్లో మంచి ఫీచర్స్ ఏంటంటే మల్టీ ట్రాక్ రికార్డింగ్, మిడీ ఎడిటింగ్ అండ్ అడ్వాన్స్డ్ మిక్సింగ్ కన్సోల్ కూడా ఈ బ్యాండ్ల్యాబ్లో ఉంటుంది. సో ఎవరు ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవచ్చు అంటే ప్రొఫెషనల్ లెవెల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అండ్ కంపోజర్స్కి ఈ యొక్క డా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ డిఏడబ్ల్యూ ఈజ్ ట్రాక్షన్ వేవ్ ఫామ్. సో ఇది యూజువల్గా విండోస్, మ్యాక్, లినక్స్ సిస్టమ్స్లో వర్క్ చేస్తుంది. ఇది అన్లిమిటెడ్ ఆడియో మరియు మిడీ ట్రాక్స్తో వర్క్ చేస్తుంది. అండ్ ఈ డిఏడబ్ల్యూ వెరీ సింపుల్ అండ్ క్లియర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కానీ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఇది మంచి ఫీచర్స్ మరియు మంచి కాన్సోల్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇంటర్మీడియట్ యూజర్స్కి మంచిగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ బ్యాండ్ల్యాబ్. ఇది ఒక ఆన్లైన్ డిఏడబ్ల్యూ. ఇది మన యొక్క గూగుల్ బ్రౌజర్లో కానీ ఎనీ బ్రౌజర్స్లో వర్క్ చేస్తుంది. సో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే వాడుకోవచ్చు. ఇది కొలాబరేషన్ కోసం బెస్ట్ ఒక డిఏడబ్ల్యూ అని చెప్పొచ్చు. సో మల్టీ యూజర్స్ కలిసి ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకేమైనా ఒక ఐడియా ఉందనుకోండి, అది ఆన్లైన్లో వేరే వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యి సో ఆ యొక్క ట్రాక్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బిగినర్స్ మరియు ఆన్లైన్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం ఒక బెస్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సౌండ్ బ్రిడ్జ్. ఇది విండోస్ సిస్టమ్స్ అండ్ మ్యాక్ సిస్టమ్స్లో వర్క్ చేస్తుంది. ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్తో పాటు బేసిక్ మరియు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ అవసరాలకు వెరీ ఈజీగా ఉంటుంది. ఫ్రీ విఎస్టీ ప్లగ్ఇన్ సపోర్ట్ ఉంది. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్న మ్యూజిక్ ప్రొడ్యూసర్కి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ డిఏడబ్ల్యూ ఎవరికి బెస్ట్ అంటే ఎంట్రీ లెవెల్ ప్రొడ్యూసర్స్కి ఇది బాగుంటుంది. ఆర్డర్. ఈ డా విండోస్, మ్యాక్, లినక్స్లో ఉంటుంది. ఇది ఓపెన్ సోర్స్ డిఏడబ్ల్యూ అంటే మీరు పూర్తిగా కస్టమైజ్ చేయొచ్చు అనమాట. ఇది ప్రొఫెషనల్ లెవెల్ ఫీచర్స్ కలిగి ఉంది, కానీ ఇంటర్ఫేస్ కాస్త కష్టంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా లినక్స్ యూజర్స్ అండ్ సౌండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ డిఏడబ్ల్యూస్లో మీరు మీకు తగ్గట్టు ఒక డాన్ ఎంచుకొని మీరు మీ యొక్క వర్క్ ఫ్లోని అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ డిఏడబ్ల్యూస్లో మీకు ఏదైతే నచ్చిందో, మీరు ఏదైతే ఆల్రెడీ వాడుతున్నారో అది కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మీకు 2024లో ఉన్న బెస్ట్ ఫ్రీ డిఏడబ్ల్యూస్ గురించి తెలుసుకున్నాం. మీ క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ డిఏడబ్ల్యూస్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మీకు నచ్చిన డిఏడబ్ల్యూ ఏదో కామెంట్ చేయండి.
ఈ డాస్తో పాటు మరికొన్ని ఫ్రీ DAWs ఉన్నాయి. స్క్రీన్ మీద ఇంకేం ఫ్రీ DAWs ఉన్నాయో మీకు డిస్ప్లే ఉంటుంది. అలాగే వీటి యొక్క లింక్స్ మీకు నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు నచ్చినటువంటి DAWని సెలెక్ట్ చేసుకొని మీ వర్క్ ఫ్లోని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకే టాపిక్స్ మీద వీడియోలు చూడాలనుకుంటున్నారో నాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మ్యూజిక్ ప్రొడక్షన్ టిప్స్ మరియు ట్యుటోరియల్స్ కోసం నా ఛానల్ ఆడియో ఎక్స్పర్ట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్తో నేను ఇంకా బెటర్ కంటెంట్ అందించగలను. ఇంకా ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోలో.